నరసింహం కొండకైతే వచ్చేసాము. ఇక్కడ మేము టైం అయిపోతుందని చెప్పి గబగబా అమ్మవారి గుడికి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అమ్మవారి గుడిలో కొంచెం తొందరగా గుడి మూసేస్తారంట. సో మేము ముందు అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చాము. మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ కూడా పెద్దగా జనాలు ఏమీ లేరు. మొత్తం గుడంతా మారిపోయింది. మేము ఈ గుడికి వచ్చేటప్పటికి చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. నేను ఈ గుడికి వచ్చి దాదాపు ఒక 3.5 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ చూస్తే కొంతమందే ఉన్నారు. పెద్దగా జనాలు కూడా ఎవరు లేరు. ఏంటంటే ఇక్కడ కలశం ప్రతిష్టాపన జరుగుతుందనమాట. మేము అనుకోకుండా వచ్చాం కానీ అక్కడ కళ్యాణం జరిగింది. ఇక్కడ కలశం ప్రతిష్టాపన జరుగుతుంది. మేము వచ్చిన పక్క రోజు నుంచి ఇక్కడ తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. సో తిరునాళ్ళలో వస్తే మనకి దర్శనం చాలా కష్టము. అండ్ అలాగే చాలా టైం పడుతుందనమాట. సో మేము అంత టైంలో ఉండలేము కాబట్టి మేము ముందు రోజే వచ్చి స్వామిని దర్శించుకున్నాము. కలశం ప్రతిష్టాపన అయితే బాగా చేశారు గుడిలో. అండ్ కలశం ప్రతిష్టాపన అయిపోయిన వెంటనే మేము కిందకు వచ్చేస్తూ ఉంటే గుడి పక్కనే అన్నదానం చేస్తున్నారనమాట. అన్నదాన సత్రంలో. సో మేము లంచ్ చేయడానికి అక్కడికే వెళ్ళిపోయాము. అప్పటికే దాదాపు 12:30 అయింది టైం. 12:30కి స్టార్ట్ చేస్తారంట అన్నదానం పెట్టడము. మేమైతే వచ్చేసాము. నేను, మా మమ్మీ, మా నాన్నమ్మ తిన్నాము. మా డాడీ కొంతమందినే లోపలికి అలౌ చేశారు. ఈ వరుస వెళ్ళిపోయిన వాళ్ళ తర్వాత ఇంకొక వరుసని పిలిపిస్తారనమాట భోజనం చేయడానికి. సో మా డాడీ మళ్ళీ చేయలేదు, ఎందుకులో లేట్ అయిపోద్ది అని చెప్పి మేము అక్కడ అన్నదానంలో భోజనం చేసి మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడు అయితే